హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి అక్కడ హాస్పిటల్లో అంతా చూసినా కూడా ఎక్కడా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ అద్దె శ్రీను అయితే రామలక్ష్మి కనిపించడం లేదని చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. కాకపోతే రామలక్ష్మి వచ్చేసి హాకీ ప్లేయర్ అయినా ఇంకో ప్లేయర్ అయినా అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళగానే అఖిల వచ్చేసి రామలక్ష్మి అంటే ఉన్న మ్యాటర్ అంతా చెప్పేసరికి అఖిల అయితే రామలక్ష్మిని రా రా అనేసి తీసుకెళ్ళిపోతుందనమాట. లోపలికి చేయి పట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. తీసుకెళ్ళి డాడీ డాడీ అని గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళ డాడీ అయితే కిందికి వచ్చేస్తాడనమాట. డాడీ ఎవరొచ్చారో చూసారా మీరు అని అనడంతో నమస్కారం సార్ అనేసి రామలక్ష్మి ఏడుస్తూ అంటూ ఉంటే అప్పుడే నువ్వా అనేసి వెటకారంగా అన్నాడనమాట. కాకపోతే రామలక్ష్మికి అవసరం కాబట్టి అవన్నీ భరిస్తూ ఉండిందనమాట. అంటే సార్ మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, అందుకే నాకు డబ్బులు కావాలి సార్ అని అంటూ ఉంటే నీకు డబ్బులైతే ఇస్తాను కానీ నాకేం కావాలో నీకు తెలుసు కదా అనేసి అనడంతో అంటే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారనమాట. అంటే అప్పుడే ఏంటంటే ఇంతకుముందు రామలక్ష్మి మరియు అఖిల ఇద్దరు గేమ్ ఆడినప్పుడు రామలక్ష్మి విన్ అయి ఉంటుందన్నమాట. అంటే నేషనల్కి సెలెక్ట్ అయి ఉంటుందన్నమాట. అలా సెలెక్ట్ అవ్వడంతో అఖిల వెనక పడిపోతుందన్నమాట. అప్పుడే వాళ్ళ నాన్న రామలక్ష్మిని పిలిపించేసి నీకు డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తాను, కాబట్టి నువ్వు ఈ గేమ్ నుంచి తప్పుకుంటే నా కూతురు నీ ప్లేస్లోకి వస్తుంది అని అనడంతో నేను డబ్బుకు అమ్మడిపోను అలా ఇలా అనేసి చాలా అంటే చాలా రామలక్ష్మి మాట్లాడి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అంటే డబ్బులు చూపిస్తానన్నా వింటుంది అనేసి అని ఉంటాడనమాట. అప్పుడు ఆ అవసరం రాలేదు కాబట్టి రామలక్ష్మి అలా మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు డబ్బులు అవసరం వచ్చిండే దాని నుంచి వచ్చి అలా తీసుకుంటుందనమాట. సరే ఈ బ్లాంక్ చెక్ తీసుకో, డబ్బులు ఎంతైనా రాసుకో అని అనడంతో రామలక్ష్మి అయితే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి డబ్బులైతే బ్యాంక్లో నుంచి చెక్ ఇచ్చేసి డబ్బులైతే డ్రా చేసుకొని వచ్చేస్తుందనమాట. అప్పుడే అద్దెకి రామలక్ష్మి కాల్ చేస్తుందనమాట. ఎక్కడికి వెళ్ళావు రామలక్ష్మి నువ్వు, నీ కోసం మేము టెన్షన్ పడుతున్నాము అని ఆద్య అంటూ ఉంటే లేదు డబ్బుల కోసం అని అన్నాను కదా, డబ్బులు అరేంజ్ అయిపోయాయి ఇచ్చేద్దాము అనేసి అనడంతో అప్పుడే శ్రీను ఆద్య అయితే షాక్ అయిపోతారనమాట. అలా రామలక్ష్మి డబ్బులు తీసుకొని వచ్చేస్తుందనమాట. శ్రీను ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేసి ఊరి జనం అందరినీ పిలిపించేసి డబ్బులైతే ఇచ్చేస్తారనమాట. అలా ఇవ్వగానే రామలక్ష్మి ఏమంటుంది అంటే వాళ్ళని చూస్తూ ఏడుస్తూ దండం పెట్టి మీరు డబ్బుల కోసం వచ్చేసి ఇంత గొడవ చేశాము అని మా నాన్నకైతే ఎప్పటికీ చెప్పదండి, ఎందుకంటే మా నాన్న మీ మీద అంత గౌరవం పెట్టుకున్నాడు, మీరు కూడా అంతే గౌరవంగా ఉండి మా నాన్నతో మంచిగా ఉండండి, దయచేసి ఎప్పటికీ ఈ విషయం మాత్రం మా నాన్నకి చెప్పొద్దండి అనేసి వాళ్ళకి దండం పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఊరి జనం కూడా అలానే రామలక్ష్మిని చూస్తూ ఉంటారనమాట. మా నాన్న ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడ జరిగిండే విషయం మీరు డబ్బు కోసం ఇలా చేసిండే విషయం మా నాన్నకి ఎప్పుడేకే కానీ తెలియకూడదు, మీరు కూడా ఎవరు చెప్పొద్దండి అనేసి వాళ్ళతో మాట తీసుకుంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనే విషయాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.